హాయ్ అండి. వెల్కమ్ టు తేజులు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఒక ఫేమస్ రెసిపీ నెల్లూరు చేపల పులుసుని ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. నిజానికి ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ అలాగే కొన్ని టిప్స్ తెలుసుకుంటే అబ్బా ఇది ఇంత ఈజీనా అనుకుంటారు. మా నెల్లూరులో చేపలు చాలా ఫేమస్ అండి. నేను దీన్ని గత 25 ఇయర్స్ గా మా అమ్మ చేతి రుచిని చూసి నేర్చుకుని చెప్తున్న రెసిపీ. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ అండ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ట్రై చేయండి. కమ్మటి చేపల పులుసుని రుచి చూపిస్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా? నేను ఇక్కడ 2 కేజీల చేప ముక్కల్ని ఇలా ఈ సైజ్ లో కట్ చేయించి తీసుకున్నాను. అండ్ చేపలో తలను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. పులుసు టేస్ట్ అనేది ఒక్కో చేపకి ఒక్కోలా ఉంటుంది అనమాట. మనకి రకరకాల చేపలు ఉన్నాయి కదా. మీరు ది బెస్ట్ పులుసుని టేస్ట్ చేయాలంటే మాత్రం గెండెని తీసుకోండి. నేనైతే ఇక్కడ అదే తీసుకున్నాను. కొన్ని ఏరియాస్ లో దీన్ని రవ్వ అని కూడా అంటారు. సో నెక్స్ట్ టైం దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 కేజీల చేపలకి 2 పెద్ద నిమ్మకాయ సైజుల కన్నా కాస్త ఎక్కువగా చింతపండు తీసుకొని నానపెట్టుకుంటున్నాను. యాక్చువల్ గా ఏంటంటే చింతపండు క్వాంటిటీ అనేది ఇంత అని చెప్పలేమండి. పులుసు క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి. అలానే చింతపండు పులుపుని బట్టి కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఉరామరిగ్గా కాస్త ఎక్కువే తీసుకోండి. చింతపండు అనేది పాడవదు కాబట్టి మీరు కావాలంటే నెక్స్ట్ టైం కూరలు చేసేటప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న చింతపండుని శుభ్రంగా వాష్ చేసేసి అది మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో 6 నుంచి 7 వెల్లుల్లి రెమ్మల్ని 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక 6 టేబుల్ స్పూన్ల కారాన్ని అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా నేను 2 కేజీల చేప ముక్కల క్వాంటిటీకి చెప్తున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసాక అవసరమైతే వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ ని ఓ బౌల్ లో వేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఉప్పుని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసుని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుపుకి కారానికి తగినట్టుగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ అన్ని కలిసేలా కలుపుకోండి. చేపల పులుసులో పులుపు కారం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇవి కాస్త ఎక్కువే ఉండాలి. అండ్ అంతా ఇలా కలుపుకున్నాక అందులోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కల్ని వేసేయండి. ఇలా పచ్చి పులుసులో చేపల్ని వేసుకోవడం వల్ల వాటికి కూడా ఉప్పు కారం చక్కగా పట్టి ముక్కలు కూడా మంచి రుచిగా ఉంటాయి అనమాట. సో ఈ స్టెప్ ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా అన్ని వేసేసి ఈ పులుసుని కాసేపు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు అడుగు వెడల్పుగా కానీ ఫ్లాట్ గా కానీ ఉండే ఒక పాన్ ని తీసుకోండి. చేపల పులుసులోకి పులుపు కారంతో పాటు ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుందండి. ఇలా అయితేనే కూరకి మంచి రుచి వస్తుంది అనమాట. సో 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని హీట్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని అవి కాస్త వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఈ మాత్రం వేగాక ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్ గా అలాగే మెత్తగా అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. టొమాటోస్ ఇలా సాఫ్ట్ గా మగ్గిపోయాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న పులుసులో నుంచి చేప ముక్కల్ని పక్కన తీసేసుకొని ఓన్లీ పులుసుని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి. చాలా మంది చింతపండు పులుసులో ఇలా కారం పేస్ట్ యాడ్ చేయకుండా అలాగే ముక్కల్ని కూడా నానబెట్టుకోకుండా చేస్తారు. బట్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. పులుసు టేస్ట్ అనేది అద్భుతంగా కుదురుతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పులుసు ఇలా తెరులుతూ ఉంటుందండి. ఇప్పుడు అందులో పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసేసుకొని చేప ముక్కల్ని ఒక్కోటిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఓసారి అంతా కలుపుకోండి. ఇలా కాకుండా గెరటితో కలిపారంటే చేప ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇలా తిప్పుకుంటూనే కలుపుకోండి. ఇక్కడ చూడండి చేప కాస్త ఉడికాక ఎలా ఉబ్బిందో. ఇలా ఉబ్బితే అది లైవ్ కానీ ఫ్రెష్ చేప అని అర్థం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెల్లూరు చేపల పులుసులో ఖచ్చితంగా అంటుమామిడికాయ అనేది యాడ్ చేస్తారండి. ఈ సీజన్ లో నాకు అది ఇక్కడ దొరకలేదు. సో మీకు గనక దొరికితే ఖచ్చితంగా ఈ స్టేజ్ లో దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇక దీనికి మళ్ళీ కూడా మూత పెట్టి చేప ముక్క కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. దీనికి సుమారుగా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్ తర్వాత చూసారంటే పులుసు అనేది కాస్త చిక్కబడి ఉంటుందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చేప పులుసు పల్చగా ఉండకుండా కాస్త చిక్కగా ఉంటేనే మంచి రుచి ఉంటుంది అనమాట. ఈ స్టేజ్ లో సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ముందే కనుక సాల్ట్ ని వేసుకుంటే అంతా ఉడికి పులుసు చిక్కబడ్డాక ఉప్పు అనేది కాస్త ఎక్కువగా తెలుస్తుంది. సో అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఫైనల్ గా అందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. మీకు గనక కుదిరితే ఇది కంప్లీట్ గా చల్లారిపోయాక తినండి. అప్పుడు దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇదేనండి పర్ఫెక్ట్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. సింపుల్ గా ఎటువంటి హడావిడి లేకుండా ట్రై చేసేసేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ లో కామెంట్
చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.